హలో అందరికీ. ఈరోజు చూపించబోయే రెసిపీ మునగాకు పొడి. ఈ పొడి డైలీ అన్నంలో ఒక ముద్ద కలుపుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కరెక్ట్ కొలతలతో వీడియోలో చూపిస్తున్నాను. వీడియో కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, నేను ఇక్కడ చూపించినట్లుగా కరెక్ట్ కొలతలతో తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలి, లేదంటే ఇవి మాడిపోతాయి. ఈ పప్పులు మాడిపోతే ఇంకా పొడి కూడా మాడు వాసన వస్తుంది, టేస్ట్ అస్సలు బాగోదు, చేదుగా అయిపోతుంది. ఇలా 1 మినిట్ పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇది వేగడానికైతే నాకు 3 నిమిషాల టైం పట్టింది. ఇవైతే మంచిగా దూరగా వేగిపోయాయి. కలర్ చూడండి ఎలా వచ్చిందో, అస్సలు మాడలేదు, కరెక్ట్ కలర్లో వచ్చింది. ఇప్పుడు వేయించుకున్న పప్పులన్నింటినీ ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టుకున్నాము. ఇవి చల్లారేంతలో స్టవ్ పైన అదే గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 3 to 4 డ్రాప్స్ అంటే దాంట్లో ఒక 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనము ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను ఎండుమిర్చి ఒక 10 వేసాను. ఇవి ఎక్కువ కారం లేదు, అలానే చాలా తక్కువ కారం లేదు. ఒకవేళ మీరు ఎక్కువ కారం కనుక తినే వాళ్ళైతే ఒక 2-3 మిరపకాయలు ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు మిరపకాయలను కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించితే మిరపకాయలు మాడిపోతాయి. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లో వేసి చల్లార్చుకోవాలి. ఇలాంటి పొడులు చేసేటప్పుడు వేడిగా ఉన్నప్పుడు అస్సలు మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవద్దు, చల్లారిన తర్వాతనే చేసుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారేంతలోపు మునగాకుని కూడా వేయించుకుందాము. ఇక్కడ నేను 3 కప్పుల మునగాకు తీసుకున్నాను, 1/2 కప్పు కరివేపాకు తీసుకున్నా. ఈ మునగాకు ఇంకా కరివేపాకు ముందు రోజు నైటే మంచిగా కడిగి క్లాత్లో వేసి ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టిన తర్వాతనే వీటిని వేయించుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడు వేయించుకుంటే ఆకు నల్లగా అయిపోయి పొడి గ్రీన్ కలర్లో రాకుండా బ్లాక్ కలర్లో వస్తుంది అన్నమాట. ఈ మునగాకుని ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మెల్లిగా వేయించుకోవాలి. అస్సలు మాడొద్దు, మాడిందా అంటే చేదుగా వస్తుంది. కరివేపాకు పొడి ప్రాసెస్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. మునగాకు ప్లేస్లో కరివేపాకు వేసుకొని ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఈ మునగాకు పొడి అన్నంలోనే కాదు చికెన్ ఫ్రైలో వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మునగాకు అయితే మంచిగా వేగిపోయింది. చూడండి, ఆకుని ఇలా చేతితో నలిచినప్పుడు పొడిలాగా అవ్వాలి. అలా అవుతేనే మంచిగా వేగినట్టు, లేదంటే పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడు ఈ మునగాకును కూడా ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టుకుందాము. ఈ మునగాకు ఎండేలోపు ముందుగా వేయించి పెట్టుకున్నవన్నీ పొడి చేసి పెట్టుకుందాము. మిక్సీ జార్లో ముందుగా ఎండుమిరపకాయలు వేసుకొని ఒక్కసారి ఇలా తిప్పుకుంటే కాస్త పొడిలాగా అవుతుంది కదా. ఆ తర్వాత మిగిలిన పప్పులన్నింటినీ వేసి పొడి చేసుకోవాలి. ఎందుకంటే మిరపకాయలు కాస్త లేట్గా పౌడర్ లాగా అవుతాయి, అందుకోసమనే ఇలా చేసుకున్న తర్వాత ఈ పప్పులు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒక్కసారి ఇలా తిప్పుకుంటే కాస్త పొడిలాగా అయిపోయింది. ఆకు కూడా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ ఆకుని కూడా ఇందులో వేసుకొని ఇంకా ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఇదైతే మంచిగా పొడిలాగా అయిపోయింది. ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసా. ఉప్పు వేసిన తర్వాత ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొడిని కూడా ఆ ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ అయినా అస్సలు పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టనక్కర్లేదు, బయట పెట్టినా పాడవకుండా ఉంటుంది. ఈ పొడిని అన్నంలోనే కాదు చికెన్ ఫ్రైలో వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది.